హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోలెడి విశాల్ సుజాత్తో. ఈరోజు మనము బెంగళూరులో ఉండే నందిని డీలక్స్ రెస్టారెంట్లో అయితే ఉన్నాము. ఈ రెస్టారెంట్ రద్దీగా ఉండే లాల్బాగ్ ఫోర్ట్ రోడ్లో మావళ్ళి అనే ఏరియాలో ఉంది. ఇది 1989 నుంచి రన్ చేయబడుతుందట. ఇక్కడ ఆంధ్ర స్టైల్ ఫుడ్ దొరుకుతుందని చెప్తున్నారు. మరి లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది, మెనూ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసేసి మంచిగా ఫుడ్ గురించి రివ్యూ అయితే ఇచ్చేస్తాను. ఈ రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. లిఫ్ట్ సౌకర్యం లేదు, కింద పార్కింగ్ సౌకర్యం కూడా లేదు. పెయిడ్ పార్కింగ్ ఇక్కడ నుంచి కొద్ది దూరంలో అయితే ఉంది. పే చేసి అక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ ఫ్లోర్కి అయితే చేరుకున్నాము. కింద కొద్దిగా ఇరుకుగా ఉన్నప్పటికీ పైకి వచ్చేటప్పటికి చాలా స్పేషియస్గానే ఉంది. లెఫ్ట్కి తిరిగి నేరుగా వెళ్తే ఎదురుగా రిసెప్షన్ కనిపిస్తుంది. ఇక సైడ్ అంతా కూడా మనకు నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్న మొత్తం డైన్ ఏరియాస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ మొత్తం డైన్ ఏరియాస్ అన్నీ కూడా 3 భాగాలుగా అయితే ఉంది. అంటే 3 ఎంట్రన్స్లు ఉన్నాయన్నమాట. అన్నీ కూడా విత్ ఏసీనే ఉన్నాయి. మనం ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. కానీ లోపల నుంచి ఒకదానికొకటి అయితే కనెక్షన్ ఉంది. రెస్టారెంట్ అంతా కూడా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా శుభ్రంగా అయితే కనిపిస్తుంది బయట నుంచే. ఈ డైన్ ఏరియాస్ అన్నీ కూడా నీట్గా ఉన్నాయి, స్పేషియస్గా ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా క్లీన్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఈ రద్దీ అయిన ఈ లొకాలిటీలో ఇంత మంచిగా నీట్గా ఉండే ప్లేస్ దొరకడం అయితే కొంచెం మంచిగానే అనిపించింది. ఇక ముందుగా మెనూ అయితే చూసేసి మెనూలో మొత్తం రేట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, మరి టూ మచ్గా ఉన్నాయా లేదంటే నార్మల్గానే ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసేసి మేము కూడా ఫుడ్ ఆర్డర్ చేసి వాటి రేటు, క్వాంటిటీ ఎలా ఉంది ఇవన్నీ కూడా చూసేద్దాము. ఇప్పుడైతే పర్లేదు, కానీ వీకెండ్స్లో అయితే చాలా రద్దీగా ఉంటుందట. ఆంధ్ర స్టైల్ ఫుడ్తో పాటుగా ఇక్కడ నందిని స్పెషల్ డిషెస్ తర్వాత వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతూ ఉన్నాయని చెప్తున్నారు. ఇక మెనూలో చూసినట్లయితే ఆంధ్ర బిర్యానీస్ అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్లో ఉన్నాయి. దాదాపుగా వెజ్ అయితే 220 నుంచి స్టార్ట్ అవుతుంది. నేను అరౌండ్ రేట్ అయితే చెప్తున్నాను. చికెన్ బిర్యానీ 350 రూపీస్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది. మటన్ బిర్యానీ అయితే 370 రూపీస్ అలా ఉందన్నమాట. ఇంకా స్టార్టర్స్ అయితే 200 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వెజ్ అయితే నాన్ వెజ్ అంటే చికెన్ స్టార్టర్స్ 300 అలా ఉన్నాయన్నమాట. ఇక మెయిన్ కోర్స్లో కర్రీస్ విషయానికి వస్తే వెజ్ కర్రీస్ 260 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నాన్ వెజ్ కర్రీస్ 350 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే 300 రూపీస్లో కూడా కర్రీస్ ఉన్నాయి. నేను అరౌండ్ రేటే చెప్తూ ఉన్నాను. ఇక రోటీస్లో రకరకాల రోటీస్, నాను, బటరు, తందూరి, పుల్కాస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవి స్టార్టింగ్ రేట్ అయితే 40 రూపీస్ పీస్ రేటు. వీటిల్లో లాస్ట్ రేట్ అయితే 80 రూపీస్ ఉంది. ఇక్కడ ఆంధ్ర మీల్స్ కూడా ఫేమస్ అట. ఇక మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసి వాటి గురించి అయితే చెప్తాను. ముందుగా మేము మీల్స్ ఆర్డర్ చేసాము. సర్వీసింగ్ ఫాస్ట్గానే ఉంది. మీల్స్ కాబట్టి రెడీగా ఉంటుంది కదా, అందుకేమో అనుకున్నాను. తర్వాత బిర్యానీ అవి ఆర్డర్ చేసాము. అవి కూడా పర్లేదు, వితిన్ 10 మినిట్స్లో సర్వ్ చేశారు. ఇక మీల్స్లో మొత్తం ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా, తాళీలాగా ఇచ్చారు. సాంబారు, రసము, కర్డ్, బటర్ మిల్క్ కూడా ఇచ్చారు. వీటిలో రైసు, పొడి, నెయ్యి ఫస్ట్ అయితే వేస్తున్నారు. అది ఆప్షనల్, మన ఇష్టం అన్నమాట. ఇంకా గోంగూర ఇలాంటి పికల్స్ అన్నీ కూడా ఉన్నాయి. దీనికి స్వీట్, రసమలై ఇచ్చారు. ఈ మీల్స్లో పప్పు, తాలింపు, ఇంకా పచ్చడి ఇలాంటివి మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక సాంబార్, రసం లాంటివన్నీ కూడా యావరేజ్గా ఉన్నాయి. ఇక మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము. ఇక్కడ ఉండే డిషెస్లో ఇప్పటి వరకు మటన్ బిర్యానీ ఎక్సలెంట్గా ఉంది. ఇది ఆంధ్ర స్టైల్ బిర్యానీనే. మటన్ పీస్ కూడా మంచిగా ఉడికి చాలా సాఫ్ట్గా ఉంది. రైస్ అంతా కూడా చాలా టేస్టీగా ఉంది. దీనికి కాంబినేషన్గా షేర్వా, రైతా ఇచ్చారు. వీటి రెండు కాంబినేషన్తో రైస్ ఇంకా ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ గుంటూరు చికెన్ డ్రై ఐటమ్ అయితే అడిగాము. కొంచెం సాసీగా ఇచ్చారు. ఇది యావరేజ్గా ఉందన్నమాట. అంటే చూడడానికి చాలా స్పైసీగా ఉన్నట్లు, కానీ అంత స్పైసీగా లేదు. టేస్ట్ కూడా యావరేజ్గా ఉంది. ఇవి కాకుండా మేము ఇంకా 3 వాటర్ బాటిల్స్, 3 లెమన్ సోడాస్ ఇవన్నీ కూడా ఆర్డర్ చేసాము. ఇవన్నీ కలిపి అంటే 4 మీల్స్, 1 మటన్ బిర్యానీ, 1 చికెన్ కబాబ్ ఇలాంటివన్నీ కలిపి మొత్తము మనకు 1500 రూపీస్ పడింది బిల్లు. ఇక రోటీస్ అవి మీరు మెనూలో చూశారు కదా, రేట్స్ ఎలా ఉన్నాయో. ఇవి అంటే నాకు రీజనబుల్గానే అనిపించింది ఇప్పటి వరకు అయితే. రేట్స్ అన్నీ కూడా మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. కొన్ని డిషెస్ యావరేజ్గా ఉన్నా కూడా ఇక్కడ నీట్గా అయితే ప్లేస్ మెయింటైన్ చేస్తున్నారు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.